సిపిఎం సభ్యులుగా విశేష కృషి చేసిన అమరజీవి కామ్రేడ్ కుడుపూడి సూర్యనారాయణ 23వ వర్ధంతి సుందరయ్య భవన్లో ఘనంగా నిర్వహించారు. కుడుపూడి సూర్యనారాయణ 23వ వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం సుందరయ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో ముందుగా సత్యరాజు వర్మలు సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయిన కుడుపూడి సూర్యనారాయణ కమ్యూనిస్ట్ ఆశయాలకు అనుగుణంగా జీవిస్తూ వివిధ ప్రజా సంఘాలకు తోడ్పాటు అందించారని అన్నారు. ప్రజాశక్తి పత్రిక, బుక్ హౌస్ నిర్వహణకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. నిరంతరం ప్రజాసేవ చేసిన కుడుపూడి సూర్యనారాయణ ఆచరణ నేటి తరం కార్యకర్తలకు మార్గదర్శకం చూపిస్తుందన్నారు. సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ ఇంద్రపాలెం గ్రామ సమస్యల పరిష్కారంలో అభివృద్ధి కొరకు కృషి చేసిన గ్రామ పెద్దల్లో ఒకరిగా సూర్యనారాయణ తగిన పాత్ర పోషించారని తెలిపారు. విద్యార్థులను చదువుల్లో, యువతను ఉపాధి విషయంలో నిరంతరం ప్రోత్సహించారని అన్నారు. ఇతరుల కష్టాలను చూసి తన వారి కష్టాలుగా భావించి కృషి చేసేవారే నిజమైన కమ్యూనిస్ట్ అని, ఇటువంటి కోవలో సూర్యనారాయణ నిలిచారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో పార్టీ కార్యకర్తలు ప్రజాసేవలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ, నాగభక్తుల సూర్యనారాయణ, కె నాగజ్యోతులతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, అనపర్తి ఏడుకొండలు, జి భూలక్ష్మి, టి రాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కుడుపూడి సూర్యనారాయణ గారి వర్ధంతి. ఆయన 2003లో చనిపోయిన నేటికి మేము అందరూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలాంటి చరిత్ర అయింది. ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా చేసే, కానీ ఉద్యోగం చేస్తున్న కాలం నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేవారు. విరమణ అనంతరం మరింతగా తన కృషిని పెంపుదల చేశాడు ఆయన. ఇప్పుడు కాకినాడ సిటీలో రూరల్లో ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలు ఆయన ద్వారా వచ్చినటువంటి వాళ్ళే. ఆయన నిరంతరం చదివేవారు, నిరంతరము ప్రజాసేవ చేసేవారు. హాస్పిటల్లో పార్టీకి సంబంధించిన ఎవరైనా మిత్రులు, సానుభూతి పరులు ఎవరున్నా సరే వాళ్ళందరికీ ఆయనే ఆహారం వండి పట్టుకెళ్ళి ఇచ్చేవాడు ఆయన. అంతేకాదు ఏ ప్రజా సంఘం ఏది అన్నా చేసినా సరే అందులో పాల్గొనేవారు ఆయన. వాళ్ళు విద్యార్థులైనా, వ్యవసాయ కూలీలైనా, కార్మికులైనా పాల్గొనేవారు ఆయన. రిలీజ్ అయిన ప్రతి పుస్తకాన్ని కొని చదివేవారు ఆయన. ఆ రోజుల్లోనే ఆయన దినపత్రికని, వారపత్రికని, మాసపత్రికని ఇలాంటివన్నీ కూడా కొని చదివేవారు ఆయన. ఆయన భార్య దీర్ఘకాలంగా ఆమె వ్యాధిగ్రస్తురాలు. ఆయన సిద్ధాంతాలు చెప్పడం కాదు, ఆచరణలో కూడా ఏంటంటే సేవ చేసేవాడు ఆయన. భార్యకి మొత్తం సేవ అంతా ఆయనే చేశాడు ఆయన. ప్రజలకు సేవ చేయడం పట్ల చాలా ఆసక్తి చూపేవాడు ఆయన. అందుకని ఇలాంటి వాళ్ళు భవిష్యత్తు అంతా కూడా ప్రజల హృదయాలు నిలిచే ఉంటారని చెప్పి అభిప్రాయపడుతున్నాం. కామ్రేడ్ కుడుపూడి సూర్యనారాయణ గారి 23వ వర్ధంతి సందర్భంగా సుందరయ్య భవన్లో నివాళులర్పిస్తున్నాం. సిపిఎం కాకినాడ పట్టణ కమిటీ సభ్యులుగా, ఇంద్రపాలెం శాఖ కార్యదర్శిగా ఒక విశేషమైన కృషి చేసిన కామ్రేడ్ కుడుపూడి సూర్యనారాయణ గారు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఎక్కువ సమయాన్ని ప్రజల కోసం అంకితం ఇచ్చారు. కుటుంబంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ ఇంద్రపాలెం శాఖ కార్యదర్శి ఉన్నప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో, హై స్కూల్ని తీసుకురావడంలో, మంచినీటి ట్యాంక్ నిర్మాణము, జడ్బ్రిడ్జ్ నిర్మాణం, ఇలా గ్రామ సమస్యల మీద గ్రామంలో కొంతమంది పెద్దలు ఒక కమిటీగా ఏర్పడి అన్ని రాజకీయ పక్షాలు ఏకమై కృషి చేసిన సందర్భం ఉంది. ఆ కృషి చేసినటువంటి పెద్దల బృందంలో కుడుపూడి సూర్యనారాయణ గారు ఒక మంచి పాత్ర పోషించి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారు. కమ్యూనిస్టు అని అంటే ఇతరుల కష్టాలని తన కష్టంగా భావించేవాడే అనే దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. గొప్ప మానవతావాది, గొప్ప అధ్యయనశీలి. కాకినాడ నగరంలో ప్రజాశక్తి బుక్ హౌస్ని నడిపించారు. అనేక ప్రజా సంఘాలకి అండగా నిలిచినటువంటి కామ్రేడు గొప్ప ఆదర్శమూర్తి. మాలాంటి యువకుల్ని ఈ కమ్యూనిస్టు పార్టీలోకి తీసుకురావడంలో, సిద్ధాంతాన్ని అందించడంలో, ప్రజల కోసం పనిచేయడానికి ముందుకు నడిపించడంలో మంచి పాత్ర పోషించినటువంటి కామ్రేడ్ కుడుపూడి సూర్యనారాయణ గారికి 23వ వర్ధంతి సందర్భంగా జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాల బాటలో కాకినాడ నగర కమిటీగా ప్రజా సమస్యలపైన మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, సిపిఎం చేస్తున్నటువంటి కార్యక్రమాలని నగర ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.